మనల్ని మనం మోసపరుచుకుంటున్నామా? బైబిల్ ఏం చెప్తుంది? గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం ప్రకారం, ఒకడు వట్టివాడై ఉండి తాను ఎన్నిక కలవాడనని ఎంచుకుంటే వాడు తనను తాను మోసపరుచుకున్నట్లే. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం ప్రకారం, వాక్యమును విని విధేయుడు కానివాడు తనను తాను మోసం చేసుకున్నట్లే. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం ప్రకారము, భక్తి కలవాడనని అనుకుంటూ తన నోటికి కళ్ళెం పెట్టుకొనని వాడు తనను తాను మోసం చేసుకున్నట్లే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం ప్రకారము, ఒకడు తాను జ్ఞానినని తలంచుకుంటే వాడు తనను తాను మోసపరుచుకున్నట్లే. తనలో పాపము లేదని చెప్పుకునివాడు, దుష్ట సాంగత్యం చేయువాడు తనను తాను మోసపరుచుకునివాడు, శరీరానుసారముగా విత్తి నిత్య జీవమను పంటను కోయుదునని తలంచుకునివాడు తనను తాను మోసం చేసుకున్నట్లే. కనుక మనలను మనం మోసపరుచుకొనకుండా దేవుని మార్గములో యథార్థంగా నడవటము వాక్య ప్రకారంగా నేర్చుకోవాలి.